హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ, తెలుగు అమ్మాయి. ఇకైతే తంబైల్ చూడగానే అర్థమైనట్లుంది కదా అండి, మాది గృహప్రవేశం. ఇక ఈ స్వీట్ సంగతి ఏంటి అంటారా, మా సైడ్ అయితే గృహప్రవేశం అయితే కంపల్సరీ పొంగడాలు ఇంకా చలిమిడి అయితే పుట్టింటి వారు అయితే పట్టుకుని వస్తారండి. సో అలాగా మా అమ్మ వాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు నేను వెళ్ళే అప్పటికి. ఇక ఆల్రెడీ మా గృహప్రవేశం అయితే అయిపోయిందండి. నాకు అప్పుడు డెలివరీ అయింది. సో అందుకని నేను పాలు పొంగించుకోవడం కుదరలేదు. అందుకని ఇప్పుడైతే మేము పాలు అయితే పొంగించుకున్నామండి. ఇంకా సింపుల్గా అయితే చేసుకున్నామండి. సో ఇదేనండి హాలు. ఇక నేనైతే ఫుల్గా అయితే వ్లాగ్ అయితే తీయలేదండి, అంటే హోమ్ టూర్ అయితే చేయట్లేదు. అక్కడ అది ఎప్పుడైనా ఖాళీ టైంలో అయితే చేస్తానండి. నాకున్న టైంలోనే ఈ వీడియో అయితే తీయమన్నాను మా సిస్టర్ని. ఇక ఫస్ట్ అయితే నేను వెళ్ళిన వెంటనే అయితే ఫస్ట్ దీపారాధన అయితే వెళ్ళిన వెంటనే అయితే నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. ఇక మిగతా పనులు అయితే మా అత్తయ్య గారు, మా ఆడబడుచు, మా తోటికోడలు అయితే చూసుకున్నారు. ఇక నేనైతే ఫస్ట్ టైం అండి తులసమ్మకి పూజ చేయటం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడూ చేయలేదు. ఇక పెళ్ళైన తర్వాతే కదండి ఎక్కువ పూజలు చేసేది. నేనైతే కార్తీక మాసం కదా అని సిలుకు ద్వాదశి రోజు నాడైతే తులసమ్మని అయితే వేసుకున్నానండి. ఇప్పటి నుంచి అయితే ఇక పూజలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ పూజ అయ్యే లోపల అయితే పాలు పొంగించే దగ్గర అయితే చూసుకున్నారు వాళ్ళు. అక్కడికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ వాళ్ళైతే చూసుకున్నారండి. ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వచ్చింది. అందుకని మొత్తం హడావుడిగా అయితే అయిందండి. కొద్ది లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. సో పూజ అయితే నేనైతే ఫస్ట్ చేసేసుకున్నాను. దీపారాధన చేసుకున్నాను. అప్పుడు కార్తీక మాసం కదా అండి, సో అందుకని నెయ్యి దీపారాధన అయితే చేసుకున్నాను. మరి వ్రతం అది లేదా అక్క అని అడుగుతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ గృహప్రవేశం అయితే అయిపోయిందండి. అప్పుడైతే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే అప్పుడైతే వ్రతం అయితే చేయించేసుకున్నాం. ఇప్పుడు నేను పాలు పొంగించుకోవడం ఒకటి, అందుకని సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇక నేను అక్కడి నుంచి తెచ్చుకున్న ఫోటోలతో అయితే పూజ అయితే చేసేసుకున్నాను అండి. ఇక్కడ అయ్యేంతలోపు అక్కడైతే పరవన్నం అదినైతే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇదే మా హౌస్ చూపించమని అడుగుతున్నారు కదా, సరిగ్గా అయితే వీడియో తీయలేదని చెప్పాను కదా అండి. ఇదైతే హాల్ అండి. ఇక కిచెన్ అయితే చూపించేద్దాం, సరే వచ్చేయండి. ఇదేనండి కిచెను. తినైతే మా ఆడబడుచు అండి. గోదావరి సైడ్ అయితే కొత్త ఇంట్లో ఆడబడుచుల చేత అయితే పాలు పొంగిస్తారండి. ఇంకా నేనైతే మా తోటికోడలు గారు వాళ్ళ అబ్బాయితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఇద్దరం కలిసి అయితే పరవన్నం అయితే వండామండి. పాలు పొంగించే విషయంలోని, ఇంటి శుభకార్యం విషయంలోని మెయిన్ ఆడబడుచు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామండి మా గోదావరి సైడు. ఈ పరవన్నం అయితే ఆవు పాలుతో అయితే చేస్తామండి. ఫస్ట్ అయితే పాలు పొంగించేసి నెక్స్ట్ రైస్ అది వేసి మామూలుగా పాయసంలో చేస్తాం. ఇంకా కార్తీక మాసం కదండి, అందుకని ఒక 5 మెంబర్స్ స్వామిలకి అయితే మేమైతే ఫ్రూట్స్ అండ్ ఇచ్చామండి. తాంబూలం కింద ఇచ్చామండి ఫ్యామిలీ మెంబర్స్. కొంతమంది వీడియో తీయగలిగాను, అందరివి తీయలేకపోయాను. సో నేను, మా కార్తికేయ, మా హస్బెండ్ అయితే దండం పెట్టుకున్నారండి. ఇంకా భార్గవ చేత కూడా పెట్టించాను. వీడియో కొద్దిగానే ఉంటుంది, కాకపోతే చాలా అంటే కంగారుగా ఉండటం వల్ల అందరికీ పెట్టినప్పుడు కాళ్ళు కడిగినప్పుడు అది వీడియో తీయలేకపోయాను. సో మన ఇంట్లో ఫంక్షన్కి మనకి హడావుడిగా ఉంటుంది కదండి, వీడియోస్ అది తీయటం కుదరదు కదా, ఏదో సింపుల్గా అయితే తీసానండి మీకోసం. ఇంకా మా తోటి వాళ్ళ అబ్బాయి కూడా ఇచ్చేసాడండి. సో మన లాస్ట్ అయితే మన భార్గవ్ గారండి వచ్చాడు. బాగానే దండం పెట్టించడానికి ట్రై చేసాం, పెట్టుకున్నాడండి బాగానే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయ్యిందండి. ఇవన్నీ భోజనాల టైం అయితే అయిపోయిందండి. క్యాంటీన్ ఇచ్చేసామండి, ఎందుకంటే తక్కువ మెంబర్సే కదండి, సింపుల్గా చేసుకుంటున్నాం. ఆల్రెడీ గృహప్రవేశం అయితే అయిపోయింది కదండి, సో అందుకని. ఇక వీళ్ళైతే మా వదినలు ఇద్దరునండి, చూసారా నేను వీడియో తీస్తుంటే ఫన్నీ చేస్తున్నారు. మా పెద్దమ్మ, మా అత్తయ్య గారు వీళ్ళందరూనండి యూట్యూబ్ కోసం జోక్స్ అయితే చేస్తున్నారండి. ఇక మా ఆడబడుచు గారు వాళ్ళు కూడా అయితే ఇంకా మా రిలేషన్స్ అయితే వచ్చారండి స్వాములు, వాళ్ళకి కూడా ఇచ్చారండి. సో రెసిపీస్ అయితే ఇవ్వండి, సరదాగా అయితే వీడియో తీసాను. ఇక కార్తీక మాసం కదండి, సో అందుకని ఆనియన్స్ అయితే తినమండి, అందుకని ఆనియన్ లేకుండా అయితే ఫుడ్ అయితే తీసుకున్నాం. స్వామిలకు కూడా పెడదాం అనుకున్నాం, కాకపోతే వాళ్ళకి భిక్ష ఉంది అని అన్నారు, అందుకని ఇంకా పెట్టలేదు. సో ఇలా అయితే మేమైతే చాలా సింపుల్గా అయితే చేసుకున్నామండి. ఇలా అయితే మా భోజనాలు అయితే అయినాయి. ఇక లాస్ట్లో అయితే ఇక అందరికీ బొట్టుంచి అయితే జాకెట్ ముక్కలు అయితే పెట్టాను. నాకు అందరూ అయితే శారీస్ అయితే పట్టుకుని వచ్చారండి. సో వాళ్ళందరినీ మీ అందరికీ హాయ్ అయితే చెప్పమన్నాను, వాళ్ళ హాయ్ చెప్తున్నారు మీకు కూడా. ఇలా అయితే అయిందండి మా గృహప్రవేశం. అదే మా పాలు పొంగించుకోవడం అండి.
చాలా సింపుల్గా ఇంకా హ్యాపీగా అయితే మా పాలు పొంగించుకోవడం అయితే అయిందండి. ఇక మా వదినలు కూడా వాళ్ళు కూడా నాకైతే బొట్టు ఉంచారండి. ఇక మా అమ్మ వాళ్ళు ప్రిపరేషన్ చేశారన్నాను కదండి, స్వీట్స్ అవి పట్టుకొచ్చారు, దేవుడి దగ్గర పెట్టుకున్నాను. ఇవైతే అందరికీ పంచి పెడతామండి. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.